17 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. నేను షాపూర్లో ఉన్నప్పటి నుంచి అన్నయ్య దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటూ ఉండేదాన్ని. పిల్లల కోసం చేయించుకుంటుండగా నాకు రీసెంట్గా మొన్న అక్టోబర్ 6వ తారీఖున పాప పుట్టింది. వావ్, హల్లెలూయా. 17 సంవత్సరాలుగా ఆమెకి పిల్లలు లేరంట. మరి 17 సంవత్సరాలు పిల్లలు పుట్టలేనప్పుడు అందరూ ఏమన్నారు నన్ను చూసి నీకు పిల్లలు లేరు అని దేనికి పిలిచేవారు కాదు. సరిగా మన నలుగురిలోకి వెళ్ళినప్పుడు అదో మాట ఇదో మాట అనేవాళ్ళు. ఇక నలుగురికి వెళ్ళడం మానేసేదానివా? నేను వెళ్ళడం మానేసేదాన్ని, ఎక్కడికి సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. తర్వాత పాప పుట్టిన తర్వాత ఎంతో సంతోషంగా నాకు అనిపించింది. ఇప్పుడు నాకెంతో విలువ ఇస్తున్నారు అందరూ. దేవుడు నీకు పిల్లలు ఇయ్యరేమో అని అన్యులు చాలామంది అనేవారు. కానీ నా దేవుడు నాకు పిల్లలు ఇస్తారని, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటూ తిరిగేదాన్ని. కానీ లేరు అనుకున్న సమయంలో అందరూ తలదించుకునేలే దేవుడు నాకు బిడ్డనిచ్చిండు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. వావ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 17 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు, అవునా కాదా? ఇక ఇంకా 10 ఏళ్ళు 5 ఏళ్ళు దాటితే ఆశ వదిలేసుకుంటారు ఈ లోకంలో. ఇంకా 10 ఏళ్ళు దాటితే మొత్తానికి ఏముండదు. ఇక అలాంటిది 17 ఏళ్ళు వయసులో కూడా 17 ఏళ్ళు అయిపోయినా కానీ దేవుడు ఆమెకి చక్కని బిడ్డనిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ మీ పాప ఎక్కడ? ప్రసాద. మరి 17 ఏళ్ళు మీ ఆవిడ పిల్లలు కండలే కదా, మరి అందరూ నిన్నేమనేవారు? మామూలుగానే. కానీ బాధ ఉండేది. మీ ఇంట్లో అందరికి అన్నారా పిల్లలు? మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికి అన్నారు? అందరు పెద్దోళ్ళు అయిపోయారు? వాళ్ళు పెద్దలు అయిపోయారు. నీకు ఒక్కడికే పిల్లలు లేరు, ఉండిపోయారు. మరి అప్పుడు ఆ టైంలో బాధపడేవాడువా? బాధపడ్డా దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎదురు చూస్తా ఉన్నావు. మరి దేవుడు ఎదురు చూసినట్టుగా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సంతోషమేనా? ఆయన కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు పాపం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి వాళ్ళిద్దరూ ఎంత చక్కగా ఎంత సంతోషంగా ఉన్నారు. అటు తిరగండి అటు కెమెరాకి చూడండి. లైవ్లో ఉన్న వాళ్ళు చూస్తారు. గట్టిగా దేవుడికి చెప్పకూడదామా? చక్కగా ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెల. అన్నం పెడుతున్నావా? వావ్, హల్లెలూయా. చూడు, తండ్రికి ఎంత సంతోషం, తల్లికి ఎంత సంతోషం. ఆమె ఎంత అనుమానం భరించిందో, ఆయన ఎంత బాధపడ్డాడు బిడ్డలు లేక. కానీ 15 ఏండ్లు అయినా కానీ నేను సజీవుడిగా ఉన్న దేవుడను, నేను ప్రార్థనను నెరవేర్చే దేవుడును. ఎవరైతే బిడ్డలు లేక ఏడుస్తూ ఉన్నారో, ఎవరైతే బిడ్డలు కనాలి ఆలస్యం అయిపోయిందని బాధపడుతున్నారో, నీకు ఆలస్యమైన భయపడకు. తప్పకుండా నీకు ఆలస్యమైనను దేవుడు నీకు 2-3 బిడ్డలు కూడా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.